క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేసుకుంటూ, కృపగల దేవుడు మరొకమారు మనలను ప్రేమించి మన బ్రతుకుల్లో అనుగ్రహించిన ఈ నూతనమైన దినమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ, నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 104వ సంకీర్తన 35వ శరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి. యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగమును మనము జాగ్రత్తగా పరిశీలించగలిగినట్లయితే ఈ 104వ సంకీర్తనలో దేవుని అద్భుతమైనటువంటి మహిమను, సృష్టిలో ఆయన యొక్క గొప్పతనాన్ని చాలా అద్భుతంగా ప్రకటిస్తూ ఉంది. అలా ప్రకటిస్తూ చివరిలో దావీదు ఒక గొప్ప పిలుపునిస్తూ ఉన్నాడు. ఆ పిలుపేంటో తెలుసా? యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి. ఇది కేవలం ఒక పాట కాదు, ఇది ప్రతి విశ్వాసి జీవితానికి ఒక పిలుపు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి స్తుతించడం అనేది మన బాధ్యత అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. యెహోవాను స్తుతించుట అంటే ఆయన గొప్పతనాన్ని అంగీకరించడం. దేవుణ్ణి స్తుతించడం అంటే కేవలం మాటలతో పొగడడం కాదు. ఆయన సర్వశక్తిమంతుడని, పరిశుద్ధుడని, నమ్మదగిన వాడని, ఆయన ఏమైనా చేయగలిగినటువంటి సమర్థుడు అని చెప్పేసి ప్రకటించటం. ఆయన సృష్టికర్త, ఆయన పోషకుడిగా, ఆయన రక్షకుడిగా, ఆయన నిత్యమైన దేవుడిగా ఉన్నాడు. 145:3 మనం చదువుతూ ఉన్నప్పుడు సంకీర్తన, యెహోవా గొప్పవాడు, ఆయన బహుగా స్తుతింపదగినటువంటి వాడు అని అక్కడ మనం చదువుతూ ఉంటున్నాం. కాబట్టి ఈ రోజున మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన గొప్పవాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించి ఆయనను స్తుతించవలసిన వారమైన. స్తుతి పరిస్థితులను మార్చక ముందు మన హృదయాన్ని మారుస్తుంది. దావీదు ఎన్నో కష్టాల్లో ఉన్నప్పటికీ దావీదు దేవుణ్ణి స్తుతించడం మానలేదు. బాధలో స్తుతించాడు, శత్రువుల మధ్యలో స్తుతించాడు, అంతేకాదు విజయ సమయంలో కూడా స్తుతించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. స్తుతి మన భయాన్ని విశ్వాసంగా మారుస్తుంది. ఉదాహరణకి అపోస్తుల కార్యముల గ్రంథములో 16వ అధ్యాయములో పౌలు శీలలు చెరసాలలో మధ్యరాత్రి వేళ వారు స్తుతించినప్పుడు అద్భుతమైన రీతిలో వారికి ఉన్నటువంటి బంధకాలన్నీ కూడా తెగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగైతే కనుక ఈ రోజున నీ సమస్య ఎంత పెద్దదైనా, నీ కష్టం ఎంత పెద్దదైనా, నీ దేవుడు ఇంకా పెద్దవాడు. అందుకే నీవు దేవుని స్తుతించు, పరిస్థితులను ఆయన మార్చగలిగినటువంటి సమర్థుడు. స్తుతి దేవుని సన్నిధిని అనుభవింపజేస్తూ ఉంది. దేవుడు తన ప్రజల స్తుతుల మధ్యలో నివసిస్తాడు. స్తుతి ఉన్న చోట నిరాశ తొలగిపోద్ది, భయం పారిపోతుంది, విశ్వాసం పెరుగుతుంది, పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు అక్కడ స్పష్టమవుతూ ఉంటాయి. అలాగైతే కనుక ఈ రోజున ఆ దేవుని సన్నిధిని నీవు అనుభవించాలి అని అంటే కనుక దేవుణ్ణి నువ్వు స్తుతించినప్పుడు అద్భుతమైనటువంటి ఆయన సన్నిధిని నీవు అనుభవిస్తూ ఉంటావు. కనుక స్తుతి ఒక ఆయుధం అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. స్తుతి కృతజ్ఞతతో నిండినటువంటి జీవితానికి గుర్తు. స్తుతించేవాడు దేవుని దయను ఎప్పుడూ కూడా మరిచిపోడు. చిన్న ఆశీర్వాదానికి కృతజ్ఞత కలిగి ఉంటాడు, పెద్ద అద్భుతానికి కృతజ్ఞత కలిగి ఉంటాడు, జవాబు రాని ప్రార్థనలు కూడా కృతజ్ఞత కలిగి ఉంటాడు. ఎందుకో తెలుసా? స్తుతించేటువంటి హృదయం ఫిర్యాదు చేసే హృదయం కాదు. ఈరోజు నువ్వు సరుగుతున్నావంటే, నువ్వు దేవుణ్ణి నిందిస్తున్నావంటే, ప్రశ్నిస్తూ ఉన్నావంటే స్తుతి కృతజ్ఞత నిండినటువంటి జీవితానికి గుర్తు కనుక నువ్వు స్తుతించేటువంటి వ్యక్తివి కాదు. ఈరోజు స్తుతించేటువంటి హృదయం ఫిర్యాదు చేసే హృదయం కాదు. ప్రతి శ్వాస దేవుణ్ణి స్తుతించడానికి ఇవ్వబడిందనే సత్యాన్ని మనం గమనించాలి. మనకు జీవం ఉన్నంత వరకు, ప్రాణం ఉన్నంత వరకు కూడా మనం స్తుతించాలి. ఈరోజు మనం ఇలా మాట్లాడుతూ
ఉన్నామంటే, నడుస్తున్నామంటే, ఈ స్థితిలో మనం బ్రతికి ఉన్నాము అనంటే గనక కేవలం ఇది దేవుని కృప గనక ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు కూడా జీవితకాలం అంతా కూడా మనము దేవుని స్తుతించవలసినటువంటి వారమై ఉంటా ఉన్నాం. కనుక ఈ దినపక వాగ్దాన ప్రకారంగా మనము నేర్చుకోవలసినటువంటి ఆచరణలో పెట్టవలసినటువంటి విషయాలు ఏంటో తెలుసా? ప్రతిరోజు ప్రార్థనతో పాటు స్తుతితో ప్రారంభించండి. వింటున్నారా? కుటుంబ ప్రార్థనలో స్తుతి గీతాలు పాడండి. కష్టాల్లో కూడా దేవుని మంచితనాన్ని ప్రకటించండి. దేవుడు చేసినటువంటి మేలను తరచుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. మీ జీవితమే దేవునికి స్తుతిగా ఉండేలా జీవించినప్పుడు ప్రతి విధమైన బంధకాలు తెగిపోతాయి. ప్రతి విధమైన యోర్దాను రెండుగా విడిపోతుంది. ప్రతి విధమైనటువంటి ఎరుకో కోటగోడలు కూలిపోతూ ఉంటాయి. ప్రతి విధమైనటువంటి బలహీనతలపై, అపజయాలపై అద్భుతమైన రీతిలో దేవుడు మీకు విజయం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగైతే కనుక ఈరోజు ఈ పిలుపు నీ కోసమే, మన కోసమే. ఏంటో తెలుసా పిలుపు? యెహోవాను స్తుతించుము, యెహోవాను స్తుతించుడి. స్తుతి ఒక పాట కాదు, అది విశ్వాసం, అది విజయం, అది కృతజ్ఞత, అది దేవునితో సన్నిహిత సంబంధం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కనుక ఈరోజు నుండి పరిస్థితులను కాదు కానీ ప్రభువును చూస్తూ మనం జీవిద్దాం. మన ఇంటిలో స్తుతి వినిపించాలా, మన హృదయంలో స్తుతి నిండాలి, మన పెదవులపైన ఎల్లప్పుడూ కూడా ఈ మాట ఉండాలి. ఏంటా మాట? యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుని. కనుక ఆ వ్యక్తులము మనమైతే గనక అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా స్తుతించేటువంటి వారంగా మనం ఉందాం. ప్రభుని ఘనపరిచేటువంటి వారంగా ఉందాం. ఎల్లవేళలో కూడా ఏ విషయంలో కూడా ఫిర్యాదు అనేది, సనగటం అనేది చేయకుండా స్తుతి కలిగినటువంటి ఆ హృదయం కలిగి నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగినట్లయితే అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఈ రోజున నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక అలాంటి గొప్ప కార్యాలు కృపగలిగిన దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్.